6వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు యేసు ప్రభు ఎవరో అర్థం కాక జుట్టు గీక్కొని చివరికి ఒకసారి బయటపడి అడిగారు, అసలు ఎవరువయ్యా నువ్వు? మోషే ధర్మశాస్త్రాన్ని సవరించడానికి వచ్చావా? దేవుడు మోషే ద్వారా పలికిన ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి వచ్చావా? నెరవేర్చడానికి వచ్చావా? నువ్వు బోధకుడివా? లేకపోతే నువ్వు మెస్సియావా? లేకపోతే నువ్వు ఆ ప్రవక్తవా? అసలు ఎవరు నువ్వు? నిన్ను వెంటాడి వెతికి బయటపడి అడిగిన సందర్భం అది.